అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. రైతు రుణమాఫీ మీరు ఇప్పుడే మా తుమ్మల గారు చెప్పారు. 10 ఏళ్ళు మొదటి దశలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని 4 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని దాని చివరికి ఆ వడ్డీకే సరిపెట్టేట్టు చేసి అసలు అట్లాగే ఉంచి వదిలిపోతే మేము రాగానే 1,00,000 కాదు 2 లక్షల వరకు చేస్తామని చెప్పి 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కేవలం 2-3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల దాకా వారి అకౌంట్లో వేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది, కానీ మీది కాదు. అట్లాగే రైతు బంధు, మీరు రైతు బంధు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నికల కంటే ముందు ఆ సీజన్లో మేము రాగానే మీరు చాలా అడ్డంకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే కూడా మేము రాగానే రైతు బంధు పేరు మీద 7,625 కోట్ల రూపాయలు ఒకటే రోజు రిలీజ్ చేసి రైతుల అకౌంట్లు అందరికీ పంపించాం. అట్లాగే రైతు భరోసా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం, నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా. అది పెరిగి ఇంకా ఎంత పెరుగుతుందో కూడా తెలియదు. ఆ ప్రాథమిక అంచనానే 8,400 కోట్ల రూపాయలు వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు 26వ తారీఖు నుంచి ఆ రైతు భరోసా వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కేవలం భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాం. ఒక కుటుంబం మేము సంవత్సరాల తరబడి చేయకుండా వెంటనే లెక్క కట్టాం. ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్కగట్టి రేపొద్దున 26వ తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు కూడా వేయబోతా ఉన్నాం. అట్లాగే న్యూ రేషన్ కార్డ్స్ మొదలుపెట్టాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం కార్యక్రమం చేసి మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నాం. 500 రూపాయల బోనస్, ఒడ్లు అమ్మితే కొనేటువంటి అమ్మే రైతుకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీరు 10 ఏళ్ళు హాస్టల్స్ అన్నింటినీ గాలికి వదిలేస్తే ఇవాళ డైట్ ఛార్జెస్ పిల్లల కోసం 40% పెంచాం. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచాం. సోలార్ పంప్ సెట్స్ మొత్తం మేము ట్రయల్ రూపేణ ఇస్తూ ఉన్నాం. అట్లాగే 7 సంవత్సరాలు, ఇంకో విషయం కూడా చెప్తాం, 7 సంవత్సరాలు ఈ శాఖ సంబంధించి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ పక్కన పెడితే మేము రాగానే ఈ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి 4,840 మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఆదుకున్నాం. ఇది ఈ శాఖ. విద్యుత్ శాఖ అయితే 35,000 పైబడి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి రోజుకి కనీసం 18 గంటలు తగ్గకుండా పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే 10 ఏళ్ళు దీన్ని అల్లకల్లోలం చేసి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు బయటకు వచ్చి ప్రజలంతా చేదరించుకొని బయటికి పంపిస్తే మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి ఏదో మీడియా ఉందనో సోషల్ మీడియా మీ చేతుల్లో పెట్టుకొని రకరకాల ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీలాగనే మేము కూడా ఉన్నాం అనుకుంటే పొరపాటు. మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వాటన్నిటిని అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. మీలాగా 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గాలికి వదిలేయలే. మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మేము వదిలేయలే. మీలాగా నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాల తక్కువ నిలుస్తాను గాలికి వదిలేదు. మీలాగా మేము దేన్ని వదిలేదు. ఉద్యోగాలు ఇస్తున్నాం, వ్యవసాయ రంగాన్ని చూస్తున్నాం, పరిశ్రమలు చూస్తూ ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాం. చివరికి హైదరాబాద్ నగరాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు
బహుశా హైదరాబాద్ నగర చరిత్రలో ఇంతవరకు ఎవరు పెట్టలే. 10,000 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి ఈ నగర అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు అటు దావోస్ వెళ్ళి గత సంవత్సరం 46,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చారు. ఈసారి 1,00,000 కోట్ల పైబడి పెట్టుబడి తీసుకొని రావడం కోసం ప్రణాళికలు తయారు చేసుకొని వెళ్ళి ఎక్కడ చూసినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్ప మేము ఎక్కడ మీలాగా విలాసాల కోసం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టలేదు, పెట్టం కూడా. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సృష్టించిన ప్రతి సంపద ప్రతి పైసని ప్రజలకి పంచుతాం. అదే ఈ ప్రజాప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.